హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ఏజెన్సీ? ఆన్సర్ వచ్చేసి ఇస్రో. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఇస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇన్ టెన్నిస్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, త్వరగా కానివ్వు, టైం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ నో టైమ్ సో యూ షుడ్ ఫినిష్ ఇట్ క్విక్లీ. దెర్ ఈజ్ నో టైమ్ సో యూ షుడ్ ఫినిష్ ఇట్ క్విక్లీ అంటే త్వరగా కానివ్వు, టైం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ వెన్ ఐ సే ఐ డోంట్ హ్యావ్ టైమ్ యూ కీప్ డిలేయింగ్. ఈవెన్ వెన్ ఐ సే ఐ డోంట్ హ్యావ్ టైమ్ యూ కీప్ డిలేయింగ్ అంటే నేను నీకు టైం లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆలస్యం చేస్తూనే ఉన్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ గెట్టింగ్ లేట్ డోంట్ యూ నో వాట్ టు డూ ఫస్ట్. ఇట్స్ గెట్టింగ్ లేట్ డోంట్ యూ నో వాట్ టు డూ ఫస్ట్ అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, నీకు ముందు ఏది చెయ్యాలో తెలీదా అని అర్థం. నెక్స్ట్ వన్, టైంకి రాకుండా లేట్ చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ఆర్ నాట్ ఆన్ టైమ్ యు ఆర్ లేట్. యు ఆర్ నాట్ ఆన్ టైమ్ యు ఆర్ లేట్ అంటే టైంకి రాకుండా లేట్ చేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐఎమ్ లేట్ ఐ ఫీల్ వెరీ అనాయిడ్ సో ఐ హ్యావ్ టు గో ఎర్లీ. ఇఫ్ ఐఎమ్ లేట్ ఐ ఫీల్ వెరీ అనాయిడ్ సో ఐ హ్యావ్ టు గో ఎర్లీ. నేను గనక ఆలస్యం అయిపోతే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది, అందుకే నేను కొంచెం తొందరగా వెళ్ళాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ వేర్ నెవర్ ఆన్ టైమ్. యూ వేర్ నెవర్ ఆన్ టైమ్ అంటే నువ్వు ఎప్పుడూ టైంకి రావు లేదా ఎప్పుడు టైంకి ఉండవు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైం వరకు తినలేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హ్యావ్ యూ నాట్ ఈటెన్ అంటిల్ నౌ లేదా టిల్ నౌ అని కూడా అనొచ్చు. అంటే ఈ టైం వరకు తినలేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ టిల్ నౌ అంటే ఇప్పటి వరకు తినకుండా నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈటింగ్ సో లేట్ ఎట్ నైట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అంటే సాయంత్రం పూట నైట్ టైం ఇంత ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ ఆర్ యూ గోయింగ్ అట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ వెంట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అట్ దిస్ టైమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ వెంట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఎవరికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అఫ్రైడ్ టు గో అవుట్ అట్ దిస్ టైమ్. Can you come with me? I'm afraid to go out at this time. Can you come with me? అంటే ఈ టైంలో బయటికి వెళ్ళడానికి నాకు చాలా భయం వేస్తుంది, నువ్వు నాతో పాటు వస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, టైంకి వచ్చే అలవాటు లేదా. ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు కదండి, టైంకి వచ్చే అలవాటు లేదా అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్. ఆర్ యూ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్ అంటే టైంకి వచ్చే అలవాటు లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజ్డ్ టు గోయింగ్ ఆన్ టైమ్ గెట్ యూజ్ టు ఇట్ నౌ అంటే నీకు గనక టైంకి వెళ్ళే అలవాటు లేకపోతే ఇప్పటి నుంచే అలవాటు చేసుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ ఆన్ టైమ్. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ ఆన్ టైమ్ అంటే ఎవరన్నా టైంకి లేకపోతే నాకు అస్సలు నచ్చదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అస్సలు టైం ఉండడం లేదు. మనం చాలా ఫ్రీక్వెంట్గా ఇలా అంటూ ఉంటాం కదండి, అస్సలు టైం ఉండడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్
ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్ అంటే అస్సలు టైం ఉండడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లేట్లీ యూ హ్యావ్ బీన్ సో బిజీ దట్ యూ హ్యావెంట్ టాక్ టు మీ ఎట్ ఆల్ అంటే ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు, దాంతో నాతో మాట్లాడడమే మానేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు టాక్ టు యూ సో ప్లీజ్ అండర్స్టాండ్ అంటే ఈ మధ్య నాకు నీతో మాట్లాడే టైం కూడా ఉండడం లేదు, సో ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, దయచేసి నన్ను అర్థం చేసుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.